హాలెలూయా! ప్రైజ్ ద లార్డ్. మీరందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? వెల్కమ్ టు విమెన్ ఇన్ విజ్డమ్. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశంతో దేవుడు నా హృదయంలో పెట్టింది మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అంతకంటే ముందుగా ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి, అయ్యా నీ మాట నా నోట ఉంచండి నాయన. శక్తి చేత, బలం చేత కాదు కానీ నీ ఆత్మ ద్వారా నడిపించండి. ఇక్కడ మీ సన్నిధి దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికి వందనాలండి. ఈరోజు నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. అక్కడ కొంతమంది స్త్రీల గురించి రాయబడి ఉంటది. ఒకసారి చదువుకుందామండి. వారిని ఆనుకొని యెరూషలేములో సగమునకు అధిపతి అయిన షల్ హల్లోహేషు కుమారుడైన షల్లూమును అతని కుమార్తెలు బాగు చేసిరి. చాలండి. ఇక్కడ దేవుడి వాక్యం దీవించబడును గాక. ఇక్కడ మనము షల్లూము యొక్క కుమార్తెలను చూడవచ్చు. మనందరికీ తెలుసు నెహెమ్యా గారు యెరూషలేము యొక్క మందిర ప్రాకారములు కూలవేయబడతాయి. మరి ఇంచుమించు 70 సంవత్సరాలు బబులోను వారి చెరలో ఉంటది యెరూషలేము. వాటి ప్రాకారాలు కూలిపోయాయి అనంగాల్నే రాజైన అర్తహషస్త దగ్గరికి వెళ్తాడు. ఎందుకు అంత దుఃఖముఖిగా ఉన్నావు అని అడగడం జరుగుతుంది. మరి తను చెప్తాడు, ఇలాగా ప్రాకారాలు కూలిపోయాయి అని చెప్పి తను పర్మిషన్ తీసుకొని వెళ్ళి వాటిని బాగు చేయాలని ప్రయత్నిస్తాడు. మరి ఈ ప్రాకారాలు, ఈ గుమ్మములు మరలా కట్టించేటప్పుడు అనేక మంది సహాయపడతారు. అందులో ఒక వ్యక్తిని మనం చూడవచ్చు, షల్లూమ్. అతను యెరూషలేముకి ఒక నాయకుడిగా ఉన్నాడు. అక్కడ 12వ వచనం చూసినట్లయితే సగమునకు అధిపతి. మొత్తం దానంతటికి ఆ ప్రాకారంలో ఆ వాల్స్ ఏవైతే కట్టాలో వాటన్నిటికీ ఈ షల్లూమ్ అనే వ్యక్తి ఒక అధికారిగా ఉన్నాడు. అయితే ఒక నాయకుడు వేరే వాళ్ళతో పని చేపిస్తాడు. లేకపోతే పనివారిని పెట్టి చేపిస్తాడు. కానీ ఇక్కడున్న వ్యక్తి చూస్తే కుమార్తెలతో, అతని కుమారులతో పని చేపించినట్టు చూడవచ్చు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మరి ఎవరెవరైతే ఈ మందిర ప్రాకారములు మరలా తిరిగి కట్టుటకు పూనుకున్నారో, సహాయపడ్డారో, నెహెమ్యా ప్రవక్త నెహెమ్యా గారు వారి పేర్లన్నిటిని ఈ యొక్క గ్రంథంలో లిఖించబడి ఉంది. అందులో మనం చూడవచ్చు షల్లూము కుమార్తెలు అని. చాలా ఆశ్చర్యకరమైన విషయం. పురుషులు ఉంటారు సరే, కానీ ఒక మందిర ప్రాకారాలు గోడలు కట్టే విషయంలో స్త్రీలు సహాయపడడం. మరి వారి నాన్నగారు ఒక అధికారి మనం చూడవచ్చు. మనందరికీ తెలుసు యెరూషలేము యొక్క ప్రాకారములు 53 రోజులు విశ్వాసంతో, ప్రార్థనతో ఆయన మరలా తిరిగి కట్టినట్టు మనము చూడవచ్చు నెహెమ్యా గారు. అయితే ఇక్కడ వారి షల్లూము యొక్క కుమార్తెలు కూడా ఒక ప్రాకారములు కట్టుటకు సహాయపడ్డారు అని రాయబడి ఉంటుంది. కుమార్తెలు ఆ గోడలను బాగు చేసిరి అని ఉంది. చాలాసార్లు స్త్రీ అంటే ఇంటికి, వంటకే పరిమితం అనుకుంటాం. స్త్రీ అంటే పురుషుడి కంటే తక్కువైందనుకు కరెక్టే. దేవుడు మరి శిరస్సుగా పురుషుడిని పెట్టాడు కరెక్టే. కానీ స్త్రీలు పని చేయకూడదు, బయటికి రాకూడదు ఒకప్పుడు. కానీ మనం బైబిల్‌లోనే చూడవచ్చు. వారు ఒకవేళ మనం ఆలోచిస్తే ఒక నాయకుడుగా ఉన్నాడు. ఆ యొక్క యెరూషలేము ఆ యొక్క ప్రాంతానికి అంతటి సగం వరకు ప్రాంతానికి ఆయన అధిపతిగా ఉన్నాడు. అతని కుమారులున్నారు, కుమార్తెలున్నారు. కుమారులున్నారు గదా! మరి వారు చేసుకుంటారు గదా! కుమార్తెలకేం పని? మరి వారు ఏ విధంగా హెల్ప్ చేశారో ఇక్కడైతే రాయబడలేదు కానీ, వారు సహాయపడ్డారు, తోడ్పడ్డారు. ఆ యొక్క మందిర ప్రాకారములు మరలా తిరిగి కట్టుటకు, వాటిని బాగు చేయడానికి వారు ఒక చెయ్యి అందించారు. చాలా సార్లు ఆహ్, ఇది దేవుని పని. మరి మందిరం యొక్క ప్రాకారములు కట్టే పనిలో వారు తోడ్పడ్డారు. వారు ఎలా కట్టారు? మరి వచ్చిన వారందరికీ భోజనం సిద్ధం చేశారా? లేపోతే ఇటుకలు మోసారా? మట్టిని వేశారా? మరి అది అక్కడ రాయబడలేదు గానీ, వారైతే బాగు చేశారనుంది. అంటే నిజంగా వారు ఒక చెయ్యి వేశారని. ఈరోజు ఈరోజు అందరి దేవుడు పురుషులని కాదు, స్త్రీల అందరికీ తలాంతులు పెట్టాడు. మన తలాంతుల్ని కప్పిపెడితే సోమరివైన చెడ్డదాసుడా అని అంటారు కదండీ! ఈరోజు అందరికీ ఏదో ఒక తలాంతు. నాకు ఏ తలాంతు లేదని ఎవ్వరు చెప్పలేరు.
ఒకరికి చక్కగా పాటలు పాడతారు. కొంతమంది చక్కగా మాట్లాడతారు. లేపోతే ప్రసంగిస్తారు. లేపోతే ఆతిథ్యం ఇస్తారు. చక్కగా వచ్చిన వారిని చక్కగా చూసుకుంటారు. కొంతమంది నాయకులుగా అంత అష్యూరెన్స్‌గా పనిజేస్తారు. అనేకమైన తలాంతులు దేవుడు ఏదో ఒకటి పెట్టే ఉంటాడు. కానీ ఇక్కడ వారు బయట పని కాదు గానీ, దేవుని పని, దేవుడి యొక్క మందిర ప్రాకారంలో బాగు చేశారని ఉంది. ఈరోజు ఇది పురుషులదే పని. స్త్రీలు బయటికి రాకూడదు. స్త్రీలు పని చేయకూడదు అని ఎక్కడా లేదు. కాబట్టి ఈరోజు మనము దేవుని పని ఏదైనా చేస్తున్నామా? మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన సమయం. ప్రసంగి 9:10లో చేతికొచ్చిన పనిని శక్తి లోపం లేకుండా చేయడి అని రాయబడింది. మనకి దేవుడు అప్పగించిన పని అదేమైనా కావచ్చు. అది చేతికొచ్చిన పనిని పర్ఫెక్ట్‌గా చేయాలంట. మన శక్తంతా పెట్టి చేయాలంట. ఈరోజు అలా చేస్తున్నామా? ఏదో చాలామంది విచారక ముఖ్యంగా స్త్రీలు, ముఖ్యంగా నేను చెప్పేది పెళ్ళైన వారు, పిల్లలున్నవారు ఇంకేముందిలే నా బతుకు. వంట చేసుకోవడం, పిల్లలు తినిపించుకోవడం, ఫోన్‌లో కాసేపు మాట్లాడుకుంటాం. అంతే నా భర్తకి సేవలు చేసుకోవడం అనుకుంటున్నాం. కాదు, కాదు. దేవుడు ఒ ఏదో ఒక తలాంతు మనకు పెట్టే ఉండుంటాడు. మనకు తెలుసు బైబిల్‌లో తబిత ఆమె ఏముందండి ఆమె దగ్గర ఒక చిన్న సూదుందంతే. ఆ సూదితో నేను ఎవరో ఒకళ్ళకి ఎలాగో అలాగా సహాయపడాలి అని మరి జబ్బు చేసిన వారికి, బాగోలేనోళ్ళకి, పేదవాళ్ళకి అందరికి బట్టలు కుట్టింది. వారికి బట్టలు కుట్టి ఇచ్చినప్పుడు ఆమె చనిపోయినప్పుడు ఏమన్నారు? ఆ ఊరంతా ఏడ్చారు. ఎలాగ పేతురు గారిని బతిమాలుకుంటారు. ఎలాగైనా ఈమెని లేపండి అని. మరి నిజంగా ఏదో ఒకటి మనం దేవుని కోసం బ్రతకాలి. దేవుని నామంలో ఏదో ఒకటి చేయాలి. చేతికొచ్చిన పనిని శక్తి లోపం లేకుండా చేయమని రాయబడింది. దేవుడిచ్చిన తలాంతులు దేవుని కోసం వాడుతున్నామా? ఈ భూమి మీద కొద్ది కాలమే మనం ఉంటాం. ఈ భూమి మీద తర్వాత మనము దేవుని దగ్గరికెళ్ళినప్పుడు లెక్క అప్పచెప్పవలసింది. మనం చేసే ఈ దేహంతో జరిగించే వాటికి ప్రతిదీ అది మంచిదైనా సరే, చెడ్డదైనా సరే. ఈరోజు నా కోసం నువ్వు ఏం పని చేసావు? నా రాజ్యం కట్టే విషయంలో నీ లెక్కేంటని దేవుడు అడిగితే, అసలు మనం ఏమైనా చేస్తున్నామా? ఈరోజు మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన సమయం. ఏం పని చేయమంటారు అని అడిగితే, ఓకే. మీరు బాగా వంట వండేవారనుకోండి, నా నామంలో వస్త్రం లేని వారికి వస్త్రములు ఇచ్చారా? ఆహారం లేని వారికి ఆహారం. ఓ 10 మందికి భోజన పొట్లాలు కట్టి వారికి ఆహారం పెట్టండి. మీరు బాగా కుట్టు పని చేస్తే వస్త్రాలు కుట్టి పంచండి. మీరు బాగా పాటలు పాడేవారైతే దేవుని సన్నిధిలో పాటలు పాడి దేవుని నామాన్ని మహింపరచండి. మీరు మంచి రాత రాస్తున్నారంటే దేవుని నామంలో కొన్ని దేవుని యొక్క వాక్యాలు రాయండి. మరి ఇతరులకు పంచండి. దేవుని సువార్తను వెదజల్లండి. అనేకమైన మ్యూజికా మీ ఇష్టం. ఏది మీకు ఏ తలాంతు మీరు బాగా చేయగలరో ముఖ్యంగా నా తలాంతేదో నాకు తెలీదు అనుకుంటే మీ తల్లిని అడగండి. బాగా చెప్తారు. మీరు ఏ తలాంతులో మీరు మంచిగా చేస్తారో. కానీ దేవుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక తలాంత్ ఇచ్చాడు. మరి మరి అలానే తబితను అనేక మంది స్త్రీలు ఆహ్, దే ఆ కాలంలోనే దేవుని పనిలో పాలుపంపులు పొందొచ్చు. మనం దెబోరాని చూడవచ్చు, హుల్దాని చూడవచ్చు, మిరియంను చూడవచ్చు. మరి షల్లూమి యొక్క కుమార్తెలు, అలానే జెలోఫద్ కుమార్తెలు, షిప్రా, పూయా మంత్రసాని పనిచేసిన వారు అనేకమంది మనం చూడవచ్చు. ఈరోజు మనము గురి లేకుండా జీవిస్తున్నామా? దేవుడిని అడుగుదాం. మరి ఒక సామెత ఉంటది ఇంగ్లీష్‌లో డూ వాట్ యూ కెన్ వేర్ యూ ఆర్ విత్ వాట్ యూ హావ్. మరి నీ దగ్గర నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో చెయ్యి. నీ దగ్గర ఏముందో, నువ్వెక్కడున్నావో అక్కడ నువ్వున్న చోటన ఏది చేయగలవో ఆ పనిని చేయమని ఉంటది. కాబట్టి ఈరోజు చేతికొచ్చిన పనిని శక్తి లోపం లేకుండా చేద్దాం. దేవుని రాజ్యం కట్టే విషయంలో భారంతో కలిగి ఉన్నాం. ఒకవేళ ఏ తలాంతు లేదంటే అట్‌లీస్ట్ ప్రార్థన చేసేవారుగా. అన్న ఏం చేసిందండి వృద్ధురాలైనప్పటికీ మందిరంలో, దేవాలయంలో మరి తన పెనిమిటి చిన్న ఏటే చనిపోయినప్పుడు ఆమె ప్రార్థనలు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన స్త్రీగా ఉంది.
మరి ఆ నీతిమంతుల ప్రార్థన దేవుడు ఖచ్చితంగా జవాబుని ఇస్తే పిల్ల పిల్ల తరాలకి ఆశీర్వదిస్తాడు కదండీ! ఈరోజు దేవుని పని ఏమైనా చేస్తున్నామా? మనం పరీక్షించుకోవాల్సిన సమయం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీ వాక్యం ద్వారా మాట్లాడిన విధానానికే వందనాలు ప్రభా! అవునైనా తండ్రి, ఆనాడు యెరూషలేము ప్రాకారములు బాగు చేయుటకు నాయన తండ్రి, స్త్రీలను కూడా నువ్వు వాడుకున్నావు నాయన. షల్లూము కుమార్తెలు ఒక అధిపతి స్థానంలో వారి తండ్రి గారు ఉన్న వారికి అయ్యా వారు పనోళ్ళ మీద ఆధారపడలేదు గానీ ప్రభా! అయ్యా నీ పని అని ప్రభా వారి భాగ్యంగా ఎంచుకొని చేశారు ప్రభా. మా జీవితాల్లో కూడా ప్రభా అయ్యా నీ పని చేసేవారుగా, నీ రాజ్యాన్ని కట్టే విషయంలో ప్రయాసపడేవారుగా చేయండి నాయన. విత్తిన వాక్యాన్ని ముద్రింపజేయమని ప్రభైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికి వందనాలండి. మరి ఈ కార్యక్రమాలు మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీప్తి ప్రకాష్ అని యూట్యూబ్ ఛానల్. ఈ పరిచర్య ద్వారా మీరు మేలు పొందిన వారైతే ఈ పరిచర్యను ప్రోత్సాహపరిచే బాధ్యత మీ మీద ఉంది. డిస్క్రిప్షన్‌లో ఉన్న నంబర్స్ మీరు ఈ పరిచర్యలో పాలుపంపులు పొందొచ్చు. ప్రభు చిత్తమైతే మళ్ళా కలుసుకుందాం. అంతవరకు సెలవు. థాంక్ యూ.